హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. నిన్న ఈవినింగ్ మేము బయటకు వెళ్ళినప్పుడు అక్కడ కోకోనట్ జ్యూస్ అంటండి. నేను ఇదే ఫస్ట్ టైం తాగడం. చాలా బాగుందండి. అంటే కోకోనట్ వాటర్ ఉంటుందేమో అనుకుని వెళ్ళాం అనమాట అక్కడ. కానీ అక్కడ కోకోనట్ వాటర్ తప్ప అన్నీ ఉన్నాయండి. అంటే కోకోనట్ తోటే షేక్స్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ చాలా చాలా చేస్తున్నారండి. బాగున్నాయి అక్కడ మాత్రం. షుగర్ తక్కువ వేసి చేయమన్నాం. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది కూడాను. మీరు ఈ లోకల్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఎక్కడంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి మూడులాంతర్ల దగ్గర వెంకట పద్మ హాస్పిటల్ ఉంది కదండి, దానికి ఆపోజిట్లో ఉంటుంది. చాలా బాగుందండి. మీరు ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి టేస్ట్ చేయండి. ఒక్క గ్లాసే తాగలేకపోతున్నాం ఇద్దరం. నువ్వు తాగు అనేసుకొని షేర్ చేసేసుకుంటున్నాం అనమాట. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. సమ్మర్లోని ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటే మంచివి కదండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. అంటే నిన్న మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి కొంచెం బాగాలేదనమాట. సో అక్కడికి వెళ్ళాం. నిన్నంతా అక్కడే ఉన్నాం అనమాట. కొంచెం బాగా బాగాలేదనమాట. సో తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, అక్కడ టెస్ట్లు అవి చేయించడం, మళ్ళీ రిపోర్ట్స్ తీసుకురావడం, మళ్ళీ అక్కడ రిపోర్ట్స్ డాక్టర్ గారు చూపించడం. పాపం చాలా సడన్గా బాగాలేదండి. చాలా బాధ అనిపించింది. మా చెల్లి అయితే బాగా ఏడ్చేసిందనమాట. మేమైతే చాలా ఫీల్ అయ్యామండి. అంటే ఏదైనా సరే ఒక బ్లడ్ రిలేషన్ కదండి. ఎంతైనా సరే ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేం కదండి. అందరం చాలా బాధపడ్డాము. నిన్నంతా తన దగ్గరే ఉన్నాం అనమాట. తను త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రేయర్ చేయండి. సో ఈరోజైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఫిష్ పులుసు చేస్తున్నాను అనమాట. ఆ ఫిష్తో పాటు కొంచెం ఎగ్స్ తెచ్చారండి. మీకు తెలిసే ఉంటుంది, ఎగ్ సెన అంటారు. అది చాలా బాగుంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందో. కొంచెమే తెచ్చారనమాట. అది ఎక్కువ తెచ్చుకుంటే మనం ఎగ్ పాటోలీ చేస్తాం కదా, అలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈరోజైతే నేను నార్మల్గానే చేస్తాను. ఫ్రై ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఫ్రై చేస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. బాగుందండి. ఫిష్ ఎగ్స్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి. ట్రై చేయండి మీరు కూడా. తర్వాత ఫిష్ ఫ్రై కోసం మసాలా రెడీ చేస్తున్నాను. మసాలా అంటే ఏం లేదండి, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసి వాటర్లో కలిపేసి ఆ ఫిషెస్ని ముందుగా మనం మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకుంటే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది, అంతే, ఇంకేం కాదు. సో ఆ ఫ్రై కోసం అయితే రెడీ చేస్తున్నాను నేను. మనం ఇలాగే కాకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ఈ సమ్మర్లోని వేడిలోని ఎక్కువ ఆయిల్ తినకుండా ఉంటే మంచిది కదా అని నేను షాలో ఫ్రై చేస్తున్నాను. సో ఉప్పు, కారం అంతా, పసుపు అన్నీ వేసేసుకొని వాటర్ వేసుకొని ఆ పీసెస్ అన్నీ ఒక 10 to 15 minutes ఉప్పు, కారం ఎక్కించి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ పీస్కి ఉప్పు, కారం మంచిగా పడుతుందన్నమాట. ఇది ఫిష్ పేరు చెప్పారండి. అదేంటంటే పండుగప్ప అంటండి. చాలా బాగుంటుందండి. పేరు వినడానికి కప్పలా ఉంది కానీ బాగుంటుందండి. ఫిష్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా తెచ్చుకునే ఫిషెస్ కన్నా ఇలాంటివి తెచ్చుకుంటే బాగుంటుంది కదా అని తెచ్చుకుంటాను అనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రై చేస్తాం. అంటే ఎక్కువ ఫిష్ తింటామండి. ఆల్మోస్ట్ వీక్కి థ్రైస్ తిన్నా ఒక 2 times ఫిషే తెచ్చుకుంటామండి. ఎందుకంటే ఫిష్ అనేది హెల్త్కి మంచిది. ఇప్పుడు మనం తింటున్న చికెన్, మటన్ ఇవన్నీ కొంచెం అంత హెల్దీ కాదండి. ఎందుకంటే అంత కల్తీ అయిపోతుందన్నమాట. ప్యూర్గా వచ్చేవేమీ లేవన్నమాట. హెల్త్కి కూడా అంత మంచిది కాదు. కొలెస్ట్రాల్, ఈ ఫ్యాట్ అనేది ఎక్కువైపోతుందన్నమాట. సో ఫిష్ అనేది ఏం చేస్తుందంటే మన కొలెస్ట్రాల్ని బ్రేక్ చేస్తుంది, మన ఫ్యాట్ కూడా బ్రేక్ చేస్తుంది. దాంట్లో నెక్స్ట్ ఫిష్లో ఒమేగా ఉంటుంది కదండి, చాలా మంచిదండి పిల్లలకి పెడితే. మీరు మాత్రం అంటే ఓపిక చేసుకొని పిల్లలకి చక్కగా ఫిష్ పెట్టారనుకోండి, వాళ్ళకి చాలా మంచిదండి. తర్వాత ఏంటంటే ఈ ఫిష్లోని ఒమేగా
omega-3 ఉంటుంది కాబట్టి పిల్లలకి మెమరీ పవర్‌కి అన్నిటికి చాలా చాలా మంచిదంటండి. ఫిష్ మాత్రం మాక్సిమం మీరు ఫిష్ తినడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే హెల్త్‌కి కూడా మంచిది కదా! ప్రెజెంట్ మనం తింటున్న ఫుడ్ అంతా మంచిది కాదు. సరిగ్గా లేదనమాట. ప్రాపర్ ఫుడ్ మనం ఇంటేక్ తీసుకోవట్లేదు. ఎందుకంటే అంతా మనం తిన్న వెజిటబుల్స్ కూడా అన్నీ ఈ ఎరువులు అవన్నీ అంటే మంచివి వేయడం లేదండి. చాలా చూస్తుంటే మనం టీవీలో గానీ, మొబైల్స్‌లో గానీ చూస్తుంటే అంతా పొల్యూటెడ్ అయిపోయిందనమాట. ఏది స్వచ్ఛంగా లేదనమాట. అందుకనేసి మనం ఎంత కేర్ తీసుకొని హెల్త్‌ని కాపాడుకుంటామో అంత హ్యాపీగా ఉంటామండి. ఎందుకంటే ఇంత కష్టపడింది మన హెల్త్ కోసమే కదండీ. ఇంట్లో ఎవరికైనా బాగోపోతే మాత్రం ఎలా ఉంటుందో నిన్న మేము ఫేస్ చేసామండి. ఎందుకంటే మా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా మరిది గారైతే ఎప్పుడూ హెల్తీగా ఉండేవారు. అలాంటి వ్యక్తి బాగోలేదంటే చాలా చాలా బాధపడ్డామండి మేమందరం మాత్రం. ఎంతో ఫీల్ అయ్యామనమాట. నిన్నంతా అక్కడే ఉన్నాము. అందుకే మంచిగా తినేసి హెల్తీగా హెల్త్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయండి. హెల్త్ ఈజ్ వెల్త్ అని కదా అంటారు. సో, మనం మనీని ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ, ఒక్కసారి హెల్త్ డిస్టర్బ్ అయిందంటే మళ్ళీ రీగెయిన్ చేసుకోలేమండి. సో, అందుకని మంచిగా మార్నింగ్ లేవగానే లూక్ వార్మ్ వాటర్ తాగుతూ, దాంతోపాటు ఆ వాటర్‌లో మీకు కావాలంటే హనీ, లెమన్ వేసుకొని తాగినా మంచిదేనండి. అంటే బాడీని డిటాక్స్ చేస్తదనమాట. మనం మార్నింగ్ లేవగానే మంచిగా నైట్ అంతా రెస్ట్‌లో ఉంటాం కాబట్టి ఆ టైంలోని మార్నింగ్ లేవగానే మనం కొంచెం లూక్ వార్మ్ వాటర్‌లో హనీ, లెమన్ వేసుకొని తాగితే బాడీ అంతా డిటాక్స్ అవుతదనమాట. సో, మనం ఏం చేయాలంటే ఇలా మనం ఒక షెడ్యూల్ వేసుకోవాలి. ఈరోజు ఇది ప్లాను. ఈ ఫుడ్ తిందాము. ఈరోజు ఇలాగా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలనమాట. మన ప్రోటీన్ అన్నది ఎంత వస్తుంది బాడీకి, ఎంత తింటున్నాము, మనం ఎంత వర్కౌట్ చేస్తున్నామో, మనం తిన్నదానికి ఎంత వర్కౌట్ చేస్తున్నాం అనేది కూడా మనం థింక్ చేయాలండి. ఎందుకంటే చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయండి ఒక్కొక్కళ్ళకిను. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలకి చూస్తున్నాను కదండీ! థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉన్న వాళ్ళకి కూడా స్పెక్టికల్స్ వచ్చేస్తున్నాయండి. అంతెందుకండి మా పాపకు కూడా తను సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడే తనకి స్పెక్టికల్స్ వచ్చేసాయండి. చిన్న పిల్లలకి హెయిర్ వైట్ అయిపోవడం ఏంటండి అసల ఇప్పుడు హెల్త్ అంతా ఇలా ఉంది. సో, మనం ఏం చేయాలంటే హెల్త్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి మంచిగా వాళ్ళ బాడీని మంచిగా మౌల్డ్ చేయాలండి. మంచి ఫుడ్ ఇస్తూ బాదం అని, తర్వాత ప్రోటీన్ ఫుడ్ ఎగ్, తర్వాత మిల్క్, కాల్షియం ఉన్నది. తర్వాత మంచిగా వాళ్ళకి మనం ఒక షెడ్యూల్ వేసుకొని ఏ ఫుడ్‌లో ఎక్కువ ఏంటుంటుంది అని మనం బేరేజ్ వేసుకుంటూ వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటదండి. ఎందుకంటే ఇంత కష్టపడి చదువుకొని వాళ్ళు ఒక లైఫ్‌లో సెటిల్ అయ్యే టైంకి హెల్త్ ఇష్యూ వస్తే ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. కష్టపడి చదువుకొని జాబ్ చేద్దామంటే హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంట్లో ఉండిపోవాల్సొచ్చిందండి. ఒక 5 ఇయర్స్ మాత్రం వర్క్ చేశాను. టీచర్‌గా వర్క్ చేసి, తర్వాత మళ్ళీ చేద్దాము అంటే ఇప్పుడు హెల్త్ సహకరించట్లేదు. బాడీలో స్టామినా ఉండట్లేదనమాట. సో, అందుకని చిన్నప్పటి నుంచే మంచిగా తిని, హెల్తీగా మీ పిల్లల్ని మంచిగా రెడీ చేయండి. వాళ్ళు పెద్ద ఇంత కష్టపడి చదువుకొని ఒక మంచి పొజిషన్‌లో నిలబడి, ఆళ్ళు హ్యాపీగా చేసుకోవాలి జాబ్ అంటే వాళ్ళకి మంచి హెల్త్ ఉండాలి కదండీ! సో, అందుకని వాళ్ళకి మంచిగా ఫుడ్ అది పెట్టి పిల్లలు తినరులేండి. కానీ మనం వాళ్ళకి బ్రతిమలాడి ఏదో మాటలు చెప్పి పెట్టాలండి. ఎందుకంటే హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెజెంట్ ఫుడ్స్ అని ఔట్‌సైడ్ ఫుడ్స్ మాత్రం మాక్సిమం అవాయిడ్ చేయండి. ఏదైనా కొంచెమైనా సరే నేర్చుకొనైనా ఇంట్లో పిల్లలకి తయారు చేసి పెట్టండి తప్ప, మాక్సిమం బయట ఔట్‌సైడ్ ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేయండి. కష్టమే, కానీ ఈ కష్టం అన్నది మనకి ఒక బెనిఫిట్ అవుతదండి ఫ్యూచర్‌లోని. ఇలా మనం ఏంటంటే ఔట్‌సైడ్ ఫుడ్స్ తినేయడం వల్ల ఏంటవుతుందంటే హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోతుందండి. వాళ్ళు ఇప్పుడు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కేఎఫ్‌సీ అనుకోండి. మనం తింటాం కదా! అది ఎంత ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి, 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 చేసి అదే తింటామండి. ఎంతో ఇష్టంగా తింటాం. కానీ అప్పుడప్పుడు పర్వాలేదు. రెగ్యులర్‌గా మాత్రం ఔట్‌సైడ్ ఫుడ్ తినకండి. మాక్సిమం ఇంట్లో ట్రై చేసుకొని మన చేతిలో మొబైల్ ఉంది కదండీ! హ్యాపీగా యూట్యూబ్‌లో చూసుకొని రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీతో మాట్లాడుతుంటే నా ఫిష్ పులుసు కూడా అయిపోయింది.
నేను రెగ్యులర్గా చేసేటట్టుగా మసాలా అంతా వేగిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి ఆ తర్వాత ఈ ఫిష్ వేసేసానండి. ఆ తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా వేసానండి. ఇవాళ కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. సో మీరు నా వీడియోస్ చూస్తున్నారు, బాగా లైక్ చేస్తున్నారు. సో ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి. ఎంత చూసారో నా ఫేస్ ఎలా అయిపోయిందో, ఎంత అండి అసలు కిచెన్లో ఉండలేకపోతున్నామండి. ఎంత ఎంత ఎండగా ఉందంటే ఫాస్ట్గా కుకింగ్ చేసుకొని వెంటనే వెళ్ళిపోవాలి, ఏసీ వేసుకోవాలి, ఆ రూమ్లో ఉండిపోవాలన్న ఫీల్ కలుగుతుందన్నమాట. చాలా వేడిగా ఉంటుందండి. మీకు ఎలా ఉంటుందో, ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో మన మీద, వర్షాలు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నామండి మనం. చాలా వేడిగా ఉంటుందండి. అలా కుక్ చేస్తూ అలా స్వెట్ తుడుచుకుంటూనే ఉంటున్నాను నేనైతే మాత్రం. చాలా వేడిగా ఉంటుందండి. మీకు అక్కడ మీ ఏరియాస్లో ఎలా ఉంటుందో మరి తెలియదు కానండి, ఇక్కడ మాత్రం చాలా చాలా వేడిగా ఉంటుందండి. అసలు భరించలేకపోతున్నాము. సో మనం ఏంటంటే ఈ సమ్మర్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనం మంచిగా చెప్తున్నాను కదండి, కోకోనట్ వాటర్ అని, తర్వాత జ్యూసెస్ అని, బార్లీ అని ఇలాంటివి మంచిగా తీసుకోండి. మీ పిల్లలకు కూడా ఇవ్వండి. లెమన్ వాటర్ అని, సబ్జా వాటర్ అని ఇలాంటివన్నీ ఇచ్చారనుకోండి, వాళ్ళకి కొంచెం బాడీ అనేది కూల్గా ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ ఎండ వల్ల వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతారు. ఈ ఫేస్ చూసారా, నాది ఫుల్ స్వెట్ అండి. ఎంత స్వెట్టో అసలు, ఎలా ఉంటుందో. ఒక టవల్ పెట్టుకున్నానండి తుడుచుకుందాం అనేసి. బాగా వేడిగా ఉంటుందండి అసలు. మీకు చెప్తున్నాను, ఫిష్ ఫ్రై చేస్తున్నాను, చాలా బాగుంటుందండి. ఈ పండుగప్ప అనేది మెయిన్గా చాలా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై అనేది మనం చేసిన తర్వాత ఒక ప్లేట్లోని టిష్యూ వేసుకొని దాని మీద ఆ పీసెస్ వేసుకున్నాం అనుకోండి, ఎక్సెస్ ఆయిల్ అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. అప్పుడు మనకి ఏంటవుద్దనమాట, చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఎక్కువ లేకుండా. చూసారా, మీకు టూ హాట్ క్లైమేట్ అని చెప్తున్నాను, స్వెట్ ఒక పక్క నుంచి కారిపోతుంది. కుకింగ్ మాత్రం తప్పదు కదండి. కుకింగ్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసేసానండి. ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత పులుసు కూడా పక్కన బాయిల్ అవుతుంది. పులుసు అయిపోయిన తర్వాత రైస్ పెట్టేస్తే ఈరోజు లంచ్ అయితే సెట్ అయిపోయిందండి. మీరేం చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూసేసేయండి. నా వీడియోస్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోస్ షేర్ చేయండి. ఎలా ఉన్నాయి కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.